లేదనాలా? దీని మీద మరి ఏ రకంగా మీ ప్రభుత్వం రియాక్ట్ అవబోతుందంటే ఏం చెప్తారు? సార్, వీళ్ళు ప్రజలు విడిచేసిన ఆంబోతుడు అంటే బజారు రౌడీల కన్నా హీనమైన జాతి వెళ్తుంది. అంటే వీళ్ళను కుక్కల కన్నా హీనంగా మాడగలం. మాకు సత్తా ఉంది మాడడానికి, మమ్మల్ని ఎవడేం చేయలేడు. మాకు ఆ సత్తా ఉంది, మాడగలం. కానీ సత్యత సంస్కారం అర్థం వచ్చి మాడుతున్నాం. ఎవరు సార్ నేను చెప్తున్నా, ఈ డిబేట్లు ఎవడైనా సరే ఇస్తాను, మీకు ఇస్తాను, మీకు ఇస్తాను, మీరు తీసుకుందాం. నెక్స్ట్ మీరే ఈ రాష్ట్రంలో పెద్ద కుక్క అంటే చంద్రబాబు నాయుడు. మీకు ఇస్తాను. చంద్రబాబు నాయుడు మించిన పెద్ద కుక్క ఈ రాష్ట్రంలో లేదు. నువ్వు ఆపాయా, నువ్వు ఆపో, నువ్వు ఓవర్ యాక్షన్ ఆపాయా. నువ్వు మధుసూదన్ రెడ్డి, ఎవరు మధుసూదన్ రెడ్డి గారు, సీనియర్ మోస్ట్ 50 చంద్రబాబు నాయుడు. మధుసూదన్ రెడ్డి గారు, నేను మీకు ఇస్తాను, మీరు హుందాగా మీరు వెళ్ళి మాట్లాడిద్దరు కానీ మీరు అపోజ్ చేసేది మీరు చేతులు కానీ సార్ ఒక్క మాట చెప్పండి, ఒక్క మాట మీకు ఇస్తాను, ఆగండి, మీరు మాట్లాడిద్దరు కానీ ఆగండి. ఎస్, విజయశేఖర్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి, హుందాగా మాట్లాడండి. ముందు మీ నాయకులకు బుద్ధి చెప్పండి, మనుషుల్లాగా ప్రవర్తించడం నేర్పించండి. సార్, ఒక 75 సంవత్సరాల ఒక ముఖ్యమంత్రి మీ తండ్రి స్థానంలో ఉండాల్సిన వ్యక్తిని, ఆ వ్యక్తిని ఎప్పుడో తన్ని తగలేసావనే మాట మాట్లాడతారే. మీరు మనుషులా పశువులా అని? మీరు ఒక పార్టీనా? నరాంతకులు, గూండాలు, హత్యారాధికాలు చేస్తే నేర సామ్రాజ్యం చంద్రబాబు నాయుడు గారి యొక్క సార్ వాడి అనే మాటని అంబటి రాంబాబు గారు వాడిని అంటే తప్పండి. అది మీరు ఖండించాలి. మీలాంటి వాళ్ళు కూడా ఖండించపోతారా? మధుసూదన్ రెడ్డి గారు ఈ రోజు ప్రజలు ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి వ్యక్తిని ఇంత హీనమైన పరిస్థితి, ఇంత అమాననీయమైన భాషలో మాట్లాడము, ఇది సార్ మనుష్య జాతికే సిగ్గుచేడు సార్. రైట్, ఒక్కటి చెప్పండి. వైఎస్ఆర్సీపీ ఒక పార్టీగా అనుకోవట్లా, ఇది ఒక దొంగల దోపిడే ముఠ కాబట్టి మాట్లాడతారు. పరశురాముడి గొడ్డలంట సార్. పరశురాముడి గర్భభంగం ఎలా అయిందో, పరశురాముడి గొడ్డల నుంచి గర్భభంగమై ఏ రకంగా పీచ మనచబడి ఏ రకంగా అడవులు పారిపోయాడు, అలాగా శ్రీరామచంద్రుడి స్థానంలో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అభిప్రాయం అర్థమైంది. గర్వాన్ని భంగపరిచి మిమ్మల్ని శాశ్వతంగా ప్రతిపక్షంలో కూర్చోబెట్టడానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పరితపిస్తున్నారు. శేఖర్ రెడ్డి గారు మళ్ళీ ఇస్తాం మీకు. మనతోటి మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మధుసూదన్ రెడ్డి గారు నమస్తే సార్. మధుసూదన్ రెడ్డి గారు, ప్రధానంగా ముందుగా ముఖ్యమంత్రి స్థాయిలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎవరు మాట్లాడినా మేము ఖండించాం. అలాగే ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు అంబటి రాంబాబు గారు లాంటి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి వాడు అని మాట్లాడటం తప్పు. ఫస్ట్ దాన్ని మీరు ఖండించాలా లేదా చెప్పండి, ఏమంటారు మీరు? అంబటి రాంబాబు గారు మాట్లాడడంలో నిజంగా చంద్రబాబు నాయుడు గారిని వాడు అని కానీ చంద్రబాబు నాయుడే కానీ ఉంటే నిజంగా ఖండిస్తున్నాను, అది తప్పు. ఫస్ట్ నేను ఖండిస్తున్నాను చంద్రబాబు నాయుడు. వెరీ గుడ్, దట్ ఈస్ గుడ్. చంద్రబాబు నాయుడు గారిని వాడు అనడం తప్పే. కానీ ఈ రోజు డిబేట్ సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరినీ కూడా మూకమ్ముడిగా సమూహంగా ఈ యొక్క దీన్ని కుక్కలుగా పోల్చడం అనేటిది విజయశేఖర్ రెడ్డికి దగ్గున అంటున్నారు. ఇది అధర్మం అంటున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకు ఉండేటువంటి ఏకైకమైనటువంటి ఒక గర్వం, ఈ అధికార గర్వం. మేము ఒకటే చెప్తున్నాం సార్, అంబటి రాంబాబు గారి ఉద్దేశం ఏంటంటే అక్కడ ఒకటే ఉద్దేశం, చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరిగేటువంటి దుశ్చర్యలు, చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరిగేటువంటి అవినీతి అక్రమాలు, దందాలు, దోపిడీలు, దాస్తికాలు, ఈ యొక్క రాక్షస పాలన గురించి ఆయన ప్రస్తావించాడే కానీ చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా మేము ప్రస్తావన చేయాల్సినటువంటి అవసరం మా పార్టీకి కానీ మా పార్టీ నాయకులకు కానీ లేదు. మీరు ఒకటే చెప్తున్నారు సార్, చంద్రబాబు నాయుడు గారు ఈ పాలనని 2024లో ఎటువంటి ఫందాలు స్టార్ట్ చేశాడు, ఏమి హామీలతో స్టార్ట్ చేశాడు, ప్రజలకు ఎటువంటి హామీలతో ముందుకెళ్ళి స్టార్ట్ చేశాడు అనేటువంటిది మనం ఫస్ట్ విచారించుకోవాలి. ఫస్ట్ ఏమి ఇచ్చాడు ఆయన? సూపర్ 6 హామీలు ఇచ్చాడు. సూపర్ 6 హామీల్లో కనీసం ఒక్క హామీలైనా సరే ఆయన పరిపూర్ణంగా నిర్వహించాడా? ఎట్టి పరిస్థితుల్లో పరిపూర్ణంగా నిర్వహించిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు విద్యా కానుక అనేటువంటి ఒక కానుక ఏది విద్యార్థులకి స్టార్ట్ అయింది, స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ విద్యాకానికి విద్యార్థులకు కావాల్సినటువంటి పుస్తకాలు, కావాల్సినటువంటి బ్యాగ్స్, కావాల్సినటువంటి ఈ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా ఇవ్వడానికి వాళ్ళకి సిగ్గు లేకుండా ఇవ్వకుండా దాన్ని ఎత్తి ఎక్కడో జరిగేటువంటి యుద్ధం మీద పెట్టి ఈరోజు పబ్బం గడిపినటువంటి పరిస్థితి. ఇదే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నటువంటి పరిస్థితి, ఇదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేతులు చేసి ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒప్పుకుంటారు. ఎందుకంటే ఆ రోజు అతి భయంకరమైనటువంటి ఒక కోవిడ్-19 అనేటువంటి ఒక మహమ్మారి
ఒక తల్లి బిడ్డ భార్య భర్త అక్క చెల్లెలు అన్న తమ్ముడు కుటుంబ సభ్యులు కూడా చూసుకోలేనటువంటి పరిస్థితి, ఒకరినొకరు చూసుకోలేని పరిస్థితి, ఇంట్లో తండ్రి చనిపోయినా కానీ బిడ్డలు ఆ శవాన్ని చూడలేనటువంటి పరిస్థితి. ఇటువంటి ఒక భయంకరమైన మహమ్మారి వచ్చినా కానీ ఆ మహమ్మారి చాటు చెప్పకుండా, ఆ మహమ్మారిని సాకుగా చెప్పకుండా, చంద్రబాబు నాయుడు బాధ్యత కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా 99% పూర్తిగా అమలు పరిచినటువంటి ఏం సార్ మీరు 99% అంటారు? కాదు సార్, మీరు మాట్లాడితే 99% అంటారు. మీరు ఏమి నవరత్నాలు చేసినా కూడా 99%, ఆ 101%లోనే అసలే వదిలేశారు. మీరు ప్రధానంగా ఒకటి సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు, దాన్ని మీరు వదిలేశారు. ఒకటి మీరు 99% అంటారు కానీ ఇంపార్టెంట్ వదిలేశారు. ఉన్నటువంటివి ఒకటి ఉంటాయి సార్. మేము చిత్తశుద్ధిగా మద్యాన్ని నియంత్రించాలనేటువంటి ఉద్దేశంతో జగన్ మీరు నియంత్రిస్తాం అలా నిషేధిస్తాం అన్నారు. అదే నిషేధించాం, దశల వారీగా నిషేధిస్తాం. అది దాంట్లో వచ్చినటువంటి ఎదుర్కొనేటువంటి సమస్యలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కన్నకట్టుగా వైఎస్ఆర్ కదా. ఐదేళ్లలో మీరు దశల వారికి ఒక్కసారి సార్ 5 ఏళ్లలో మీరు దశల వారీగా ఆయన చేస్తున్నప్పుడు మరి వాళ్ళు కూడా ఇచ్చిన హామీల్లో 4 చేశారు. అవును, 2 ఏళ్లే కదా సార్ అయింది. మీరు ఇంకా కళ్ళు మూసుకుని 3 అంటున్నారు. మీ జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు అయింది. టైం పరంగా 2 సంవత్సరాలే, కానీ బడ్జెట్ పరంగా 3వ సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టి బడ్జెట్ కూడా అప్రూవ్ అయిపోయింది. 3వ బడ్జెట్ లో కూడా ఈ రోజు ఈ నిరుద్యోగ వృద్ధికి కానీ లేకుంటే ఆడపిల్ల నిధికి కానీ ఇటువంటి ఊసే లేదు, ఒక్క పైసా కూడా విధించరా. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాలు పాలన అయిపోయినట్టే లెక్క, ఎందుకంటే బడ్జెట్ పరంగా. అందులో 3 సంవత్సరాలు కూడా ఇటువంటి ఏ కార్యక్రమాలు సూపర్ 6 కార్యక్రమాలు ఏవి కూడా అమలు చేసినటువంటి పరిస్థితులు లేవు. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మీటింగ్స్లో ఎప్పుడు చూసినా కానీ నేను సంపద సృష్టిస్తా అన్నాడు. ఇంకోటి అమరావతి వస్తే సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అన్నాడు. అంటే సంపద సృష్టిస్తా, సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్టులు అనేటువంటివి ఏం మాట్లాడాలి? ఈ సంపద సృష్టి అంటే ఎక్కడ? ఈ రోజు 3,65,000 కోట్లు దాటింది ఆ రాష్ట్ర అప్పు. బడ్జెట్ అప్పులు కానీ, బడ్జెట్ ఏతర అప్పులు కానీ, అమరావతి అప్పులు కానీ 3,65,000 కోట్ల రూపాయలు సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్టు అమరావతిని మీకు ఇస్తాను, మళ్ళీ ఇస్తాను. టెక్నికల్ ఇష్యూ మళ్ళీ ఇస్తాను మీకు. మీ వాయిస్ స్లోగా వినబడుతుంది. ఎస్, మీరేమంటారు విజయశేఖర్ రెడ్డి గారు? సార్ ఆయన చిత్తశుద్ధితో అంట జగన్మోహన్ రెడ్డి గారంట ఆయన మద్యపాన నిషేధాన్ని అమలు చేశారంట. చెవులో పూలు కనబెడితే చెప్పండి, లేదంటే పెట్టుకోమంటే పెట్టుకుంటా చెవులు పూలు. ఏంది సార్ మద్య నిషేధం చేస్తామనే ముసుగులో ఏ రకంగా వీళ్ళు రేట్లు పెంచారు, ఏ రకంగా నకిలీ బ్రాండ్లు తెచ్చారు, ఏ రకంగా ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ సిస్టాన్ని పక్కన పెట్టి మాన్యువల్ సిస్టాన్ని తెచ్చారు, ఏ రకంగా డబ్బుల ట్రాన్సాక్షన్స్ పెట్టి ఎక్కడా కూడా ఈ స్కామ్ దొరకకుండా, ఎక్కడా లెక్కలు దొరకకుండా, అసలు ఎంత మద్యం అమ్మామో ఈ రాష్ట్రంలో అనే లెక్కలే లేకుండా పూర్తిగా దాని డేటానంతా సర్వనాశనం చేసి వీరు ఏదైతే డబ్బులు గవర్నమెంట్ కట్టారో అది మాత్రమే సేల్స్ అయ్యాయి, అది మాత్రమే అమ్మకాలు జరిగాయని చెప్పే విధంగా ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో కన్సాలిడేట్ అకౌంట్ అని ఒకటి ఉంటుందండి. దాంట్లో ఏదైనా ఆదాయం వస్తే గవర్నమెంట్ కు దాంట్లో యాడ్ చేయాలి. అట్లాంటిది దాని పక్కన పెట్టి ఒక పర్సనల్ అకౌంట్ పెట్టారు, పీడీ అకౌంట్ క్రియేట్ చేశారు. దాంట్లో 3 నెలలకో 6 నెలలకో ఎప్పుడు వీళ్ళకి బుద్ధి పుట్టి ఎప్పుడు డబ్బు మిగిలితే వీళ్ళు తిరంగా మిగిలింది ఏదైనా డబ్బు మిగిలితే ఆ డబ్బును ఆ పీడీ అకౌంట్ లో జమ చేసేవాళ్ళు. ఆఖరికి ఆ సంవత్సరాంతానికి వీళ్ళు ఎంతైతే డబ్బు చూపించాలనో గవర్నమెంట్ పరంగా ఆదాయమో అది చూపించేవాళ్ళు. ఇంత దారుణంగా ఉగాండా, నైజీరియాలో కూడా ఇంత దారుణమైన గవర్నమెంట్ అయితే ఉండదు సార్. నేను ఈ రాష్ట్రంలో సార్ ఏ వ్యక్తితో డిబేట్ చేయడానికి చెప్తాం ఈ విషయం మీద. సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ లో కూడా ఇంత నీచంగా దారుణంగా ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తి ఉండడు. ఒక జగన్మోహన్కే సాధ్యము. ఇదంతా పులివెందలలో వాళ్ళు నడిపే రాజకీయాలు, వాళ్ళ నేర సామ్రాజ్యము, అవినీతి రాజకీయాలతోనే ఆ వారసత్వంగానే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆ దాని బ్యాచ్ ఏదైతే ఉందో ఈ బ్యాచ్ సార్ నేను కాదు వాళ్ళు అనింది కుక్కల కన్నా హీనమని. వాళ్ళ చెల్లెలే మాట్లాడింది, కుక్కలు బాధపడతాయండి వీళ్ళని తిడితే అని మాట్లాడింది ఆమె. ముందు ఆయన కాదు చెప్పమని మధుసూదన్ రెడ్డి గారిని. సార్ మా నాయకుడిని మాడినప్పుడు మేము ఏమైనా మాడతాం. రెండోసారి అప్పుల గురించి మాడతాం సార్. అప్పుల గురించి ఇప్పటికి 133 సార్లు నేనే పబ్లిక్ డిబేట్స్ లో చెప్పా సార్. ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ